వెల్కమ్ టు ఐ న్యూస్. ఉత్తరాఖండ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అలకనంద నదిని ఉగ్రరూపం దాల్చేలా చేశాయి. రుద్రప్రయాగ్ లో వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరటంతో నది ఒడ్డున ఉన్న ఘాట్లు నీటిలో మునిగిపోయాయి. అంతేకాదు, సాధారణంగా నది ప్రవాహానికి దూరంగా ఉండే భారీ శివుడి విగ్రహం మెడ వరకు వరద నీరు చేరిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అలకనంద నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యేకించి రుద్రప్రయాగ ప్రాంతంలో వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. నదీ తీరంలోని ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం భారీ శివుడి విగ్రహం. సాధారణంగా నదీ ప్రవాహానికి దాదాపు 30 మీటర్ల దూరంలో ఉండే ఈ విగ్రహం వద్దకు వరద నీరు వేగంగా చేరింది. ప్రస్తుతం నీటి మట్టం విగ్రహం మెడ వరకు చేరినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదీ ప్రవాహం మరింత వేగంగా మారింది. నీటి మట్టం హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో హిమాలయ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాలు అలకనంద, మందాకిని వంటి నదులలో వరదలకు కారణమవుతూ ఉంటాయి. రుద్రప్రయాగ్ ప్రాంతం ఇప్పటికే గతంలో కూడా భారీ వరదలను చూసినటువంటి ప్రాంతం కావడంతో ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరించింది. దీంతో నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని పర్యాటకులకు అలాగే స్థానిక ప్రజలకు కూడా అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.